పోతామయ్యా, ఒక 4 రోజులు పోయేస్తాం అంతే. అరే ఏమనంటే అవగరెంటి పోతా ఇదే కథ. ఎందుకే పోడు నాకు అర్థం కాదు. పోలేదేం లేదు. పంపియవా అయితే సరతి. అవ్వా ఇప్పటికే 2 సార్లు పోతే అసలు మళ్ళా కడుపులో కూడా అంటాను. అబ్బో మళ్ళా తను కోసం పాడుపడ ఇదే కోసం. నేను పోతున్నాయా మా అవ్వగారింటికి. మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా పిన్ని, మా బాబాయ్ అందరూ వచ్చిరట. నేను ఒక్కదాన్ని నేను పోతా. అరే జరిగే నేను పోతానంటే ఇది సందర్భం కాదు. నాకే ఊరికెత్తాను ఎక్కువ. నాకు వాళ్ళైతే జరుగు కష్టపడి చేసినందుకు, సోడా ఎక్కువ వేసి, కారం ఎక్కువ వేసి, బజ్జీలు చేసినందుకు గిందుకే నన్ను పంపితే నేను బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయనిస్తా. పోసి నీ కథ పాడుపడా. నేను రైల్వే ఉడకంగా అడుగుదామని ఇట్లా చేసావా? 4 రోజులు కదా ఏవైతే సంవత్సరం పోతున్నా అన్నట్టు చేస్తాను. పంపిస్తానంటే నేను డోర్ ఓపెన్ చేస్తా. బాబు నువ్వు పోతున్నప్పుడు అద్దంటే నువ్వు ఇంకేం చేస్తావు? పో నాకు అవతలేదు దిక్కు. బాబో ఇదేంద్రు అన్ని ఎక్కువ చేస్తే ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక మంచిగా పోవచ్చు. బయటికి వెళ్ళే లోపల నేను ఊరికి మాయమవుతా. అవ్వా ఇది గిందికి చేసిందా? నిన్నే మమ్మల్ని అయిపోవు. బాబో అన్ని ఎక్కువ చేసింది, అంత హాని చేసింది.